మనతో సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బాల కోటయ్య గారు ఉన్నారు. కోటయ్య గారితో తాజా రాజకీయాలపై మాట్లాడి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పార్టీ శంకుస్థాపన చేశారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఎలా చూస్తున్నారు, దీని పట్ల మీరు ఎలా స్పందిస్తారు? నమస్తే. తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ గారి సమక్షంలో రెండు మాటలు నీకు చెప్పాలని పిలిచారు. చాలా తొలిసారిగా ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ సొంత భవన నిర్మాణం చేసుకుంటుంది. ఇప్పటి వరకు అద్దెలో ఉన్నామో తెలియదు, కానీ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత గద్దె అనురాధ గారి సారథ్యంలో లోకేష్ గారి యొక్క ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకుంటుంది. నిజానికి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లా పెట్టని కోట. మీకు గద్దె అనురాధ గారి గురించి తెలుసు, గద్దె రామ్మోహన్ గారి గురించి తెలుసు. నిబద్ధతకి, క్రమశిక్షణకి మరో పర్యాయ పదం లేదు. ఈ రెండు పేర్లు చెప్పుకోవచ్చు. నిబద్ధత అంటే గద్దె రామ్మోహన్ రావు గారు, క్రమశిక్షణ అంటే గద్దె అనురాధ గారు. ఇలాంటి భవన సౌధానికి నన్ను అక్కలా ఆహ్వానించినందుకు మీకు ఇంకో మాట కూడా చెప్తా. ఈ జిల్లాలో ఏదన్నా ఆప్యాయంగా తనకు తానుగా ఫోన్ చేసి బాలకోటయ్య పలానా కార్యక్రమం ఉందా అని ఓ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నన్ను ఆహ్వానించడం అనేది నేను మా అక్క స్వరంలోనే వింటూ ఉంటుంటాను. కాబట్టి ఈ సందర్భంగా ఆహ్వానించినందుకు గద్దె అనురాధ గారికి ధన్యవాదాలు. రెండో మాట, నువ్వు డిఎస్సి గురించి అడిగావు. సాధారణంగా కింద పడ్డోడు అబ్బా అనాలి, పక్కనున్నోడు అబ్బా అంటే ఎలా ఉంటుంది? డిఎస్సి వ్యవహారం కూడా అదే. డిఎస్సిలో అన్యాయం జరిగితే ఈజ్ ఎ బీఈడి టీచర్స్, ఎడ్యుకేటర్స్ మాట్లాడతారు. వాళ్ళు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు కూర్చొని జెండాలు పట్టుకొని డిఎస్సి మీద విచారణ చేయాలని అన్నక్కర్లా. ఈ రాష్ట్రంలో ఆ చైతన్యం ఉంది ఎస్సీలకి, ఎస్టీలకి, చదువుకున్న విద్యార్థులే. కాబట్టి డిఎస్సి మీద లోకేష్ రాజీనామా చేయాలని అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫెయిల్యూర్ కార్యక్రమం. ఢిల్లీలో జంతర్ మంత్రలో క్లాక్లో ఇంప్లిమెంటేషన్ అయ్యి అక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. కాబట్టి సేమ్ ఫిలాసఫీ ఇక్కడ కూడా అమలు జరిపి ఏదో రాజకీయ ఎత్తుగడ చేద్దాం అనుకునే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్రలో ఈ రోజున ఉద్యోగస్తులే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మమ్మల్ని పరాభవించమాకండి, మేము అలాంటి యొక్క భిక్షాటనలు చేసే వ్యక్తులం కాదు. మా ప్రతిభతో, టాలెంట్తో అహర్నిశలు కష్టపడి చదివామని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి అదంతా కూడా వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలి. గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయి అని సిట్ నివేదిక ఇచ్చింది. గ్రూప్ 1కి సంబంధించి ఎలా స్పందిస్తారు? ఒకవేళ ఏమైనా అక్రమాలు జరిగితే 5 ఏళ్ల పరిపాలనలో జరిగినాయి. 5 ఏళ్ల పరిపాలన దొవ్వుకుంటే పుట్టల కొద్దీ పాపాలే వస్తాయి. మూడో మాట కూడా చెప్తున్నా. ఇందాక మిత్రుడు చూపించాడు, పేర్ని నాని గారు ఎమ్మెల్యే క్వార్టర్స్ని, ఎంపీ క్వార్టర్స్ని ఎమ్మెల్యే గన్మెన్లు ఉండేది, లేదా ఎమ్మెల్యేల అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారుతుంటుంది, ఎవరుంటారో చూస్తామని మాట్లాడుతున్నాడు. సిగ్గుండాలి, శరం ఉండాలి. అది రాజధానిలో ఎమ్మెల్యేలకు కట్టిన భవనాలు అవి. అసాంఘిక కార్యక్రమాలు ఏంటి? అంత ఆరితీరేవా? అసాంఘిక కార్యక్రమాల్లో మర్చిపోలేకపోతున్నావా? అలా అనుకున్నప్పుడు రైతులు కట్టిన అసెంబ్లీకి ఎలా వెళ్ళావు? శాసన మండలికి ఎలా వెళ్ళావు? ఇప్పుడు మీ ఎంపీ, ఎమ్మెల్సీలు ఎలా వెళ్తున్నారు? అందుకని సిగ్గు విడిచి ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోవాలి. అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించారు. ఫర్దర్గా జరిగే డెవలప్మెంట్ స్పీడ్గా జరుగుతాయని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే దేహానికి వెన్నుపూస. ఆ రహదారి కంటే రాజధానిలో ప్రవేశించడానికి ప్రధానమైన రహదారి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు కాళ్ళు అడ్డమేసి అడ్డుకున్నాడు. వెరసి న్యాయస్థానాలు, చంద్రబాబు నాయుడు గారు రైతులను ఒప్పించి మెప్పించి సీడ్ యాక్సెస్ రోడ్డు సంబంధించిన అన్ని విరోధాలు తీర్చారు. కాబట్టి ఒక ప్రధానమైన రాచబాటగా నిలుస్తుంది. చివరిగా డిజిటల్ బుక్ తెస్తున్నాం మేము, మీ అందరి వ్యవహారం తెలుస్తాం, అధికారంలో ఖచ్చితంగా 2029లో మాదే అధికారం అని చెప్పని జగన్ అంటున్నారు, వైసీపీ నేతలు అంటున్నారు. దీనిపై మీరు స్పందిస్తారు? 24కు ముందు కూడా ఈ డైలాగులు విన్నామా? డిజిటల్ బుక్ తెస్తున్నాం మేము, రప్ప అని ఆ రోజు అన్నారు కదా. సిద్ధం సభలు పెట్టి ఏమన్నారు? చొక్కాలు పైకెత్తండి, లుంగీలు పైకెత్తండి. ఇదే కదా అన్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఏమయ్యింది? చొక్కాలు మడిస్తే లుంగీలు పైకెత్తితే ఏమైంది? 11 వచ్చింది. అంటే ప్రజాస్వామ్యంలో పైగుండి పెట్టుకుని రాజకీయాలు చేసేవాడే రాజకీయ నాయకుడు. ఇష్టానుసారంగా మాట్లాడుతానంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా ఉపేక్షించరు, క్షమించరు. ఇది మాత్రం వాస్తవం. రైట్. ఏదైతే రప్ప అంటే మాత్రం ప్రజలకు క్షమించరని, ఇప్పుడు 11 ఇచ్చారని, తదుపరి ఎలక్షన్స్ అవి కూడా ఉండవని జగన్ ఉద్దేశించి అయితే బాలకోటయ్య గారు తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేస్తున్నారు. ఇదే సందర్భంలో అమరావతి అభివృద్ధికి చంద్రబాబు గారు కట్టుబడి ఉన్నారని, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారని చెప్పి కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ ఫణితో నాని, విజయవాడ నుంచి, తెలుగు 360.